సింహాద్రి వాళ్ళ ఇంటికాడ పసుపు దంచే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఇక అందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని సంతోషంగా పూర్తి చేస్తూ ఉంటారు. ఇక అలా అందరూ పసుపు దంచుతూ ఉండగా ఇంతలో సీను అయితే అక్కడ కుట్టిని చూసి బాధపడుతూ ఉంటాడు. ఇక కుట్టి పద్మమ్మ వాళ్ళిద్దరూ కూడా జ్యోతమ్మ ఎందుకు రాలేదు అని చెప్పి జ్యోతమ్మ గురించి ఆలోచిస్తూ ఉంటారు. పద్మమ్మ అయితే నా బిడ్డ ఆనందికే కాదు, జ్యోతమ్మ లేకపోవడం ఈ కార్యక్రమం ఏదో వెలితిలా ఉంది. జ్యోతమ్మ ఎందుకు రాలేదు, వస్తానని నాతో చెప్పింది కదా, అయినా సరే జ్యోతమ్మ రాకపోవడం ఏంటి అని చెప్పి పద్మమ్మ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఆనంది ఫోన్కి అయితే విశాల్ వీడియో కాల్ చేస్తాడు. వీడియో కాల్ చేయగానే సీను అయితే ఆ ఫోన్ తీసుకుని వచ్చి మామ చూడు మామ ఫోన్ వస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఆ ఫోన్ తీసుకొని సింహాద్రి ఎలా అంటూ ఉంటారు, అయ్యరే ఇది విశాల్ బాబు గారు చేస్తున్నారే, వీడియో కాల్ చేస్తున్నారు, పోయి నువ్వే పిలువురా అమ్మాడిని అని చెప్పి అంటూ ఉంటాడు. అదేంది మామ, నేనెందుకు పిలుస్తాను, నువ్వు పిలు మామ అని చెప్పి అంటూ ఉంటాడు. లేదురా, నేను కానీ పిలిచానంటే మళ్ళీ మా బిడ్డకు ఆ జ్యోతమ్మ గుర్తొస్తుంది, నువ్వు పోయి ఆనందిని తీసుకొని రా అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని సీను అయితే సరే మామ అని చెప్పి ఆనంది దగ్గరకు వెళ్తాడు. అమ్మాడి నీతో కొంచెం మాట్లాడాలి, ఇలా పక్కకు రా ఒకసారి అని చెప్పి అంటాడు. ఏంది సీను అని చెప్పి అంటూ ఉంటుంది ఆనంది. లేదు ఒకసారి మాట్లాడాలి, వస్తావా లేదా అని చెప్పి సీను అంటాడు. ఏంది సీను, ఏం మాట్లాడాలి అని చెప్పి అంటుంది. రా అమ్మాడి అని చెప్పి అమ్మాడిని పక్కకు తీసుకొని వస్తాడు. ఇక ఫోన్ చూపించి అమ్మాడి నీకు విశాల్ బాబు గారు వీడియో కాల్ చేస్తున్నారు, ఇదిగో మాట్లాడు అమ్మాడి, ఈ మామే ఇమ్మన్నాడు నీకు, ఇదిగో మాట్లాడు అని చెప్పి ఫోన్ ఇస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న ఆనంది అయితే ఇప్పుడు నేనే ఫోను మాట్లాడలేను, మాట్లాడే పరిస్థితుల్లో లేను, నేను తర్వాత చేస్తానులే అని చెప్పి అంటుంది. అదేంటి అమ్మాడి అలా అంటావు, ఫోన్ మాట్లాడని చెప్పి సీను అంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.